నమస్తే అండి. మోస్ట్ లైక్లీ సమ్ ఆఫ్ ఒక అటార్నీ రాశారు ఆన్లైన్లో కామెంట్స్. ఎక్స్క్యూజ్ సార్, అవి నేను యాస్టీస్ చదువుతానండి. ఆయన మరి ఎలియాస్ నేమ్ అనుకుంటా, లర్క్ అడామ్స్ అని ఉంది, మూరీ గవర్నర్ వాట్ ఎవర్, ఇవన్నీ ఎలియాస్ నేమ్స్. బట్ నాతో చెప్పడం అటార్నీ అని. నాకు చాలా క్వశ్చన్స్ పాపం ఆన్లైన్లో ఆన్సర్ చేశారు, నా పాస్ట్ ఇష్యూస్ దాంట్లో. ఇక్కడ ఆయన రాసిన చదువుతున్నాను. భావ్య లింగన్న గుంట అండ్ యామిని వల్కలపూడి ఆర్ ద నేమ్స్ ఆన్ ద పోలీస్ బ్లాటర్. వాళ్ళు రిలీజ్ చేశారు సార్, ఇది March 19th. మరి ఇప్పటిదాకా ఎందుకు తెలియదు అన్నారు. అమెరికా చాలా పెద్ద కంట్రీ, ఎక్కడెక్కడో ఎన్ని ఇన్సిడెంట్స్ అవుతాయి, అందరినీ అన్నీ ట్రాక్ చేయలేరు కదా. ఇప్పుడు April 11th అంటే ఇవాళే కేసు హియరింగ్ ఉంది, ఏమవుతుందో తెలియదు. జైలుకి పంపచ్చు, లేకపోతే స్మాల్ ఫైన్ వేసి వదిలేయచ్చు ఇట్లా. కానీ వాళ్ళు ఇమిగ్రేషన్ ప్రాబ్లం అవుతుంది అనేది ఈయన రాస్తున్నారు. ఎంప్లాయర్స్ మే ఓవర్లుక్ ప్రతి క్రైమ్స్. ఎంప్లాయర్స్ అంటే ఆయన ఉద్దేశంలో ఇండియన్స్. క్రైమ్ లైక్ ట్రాఫిక్ టికెట్స్, వీడ్ పొజిషన్ ఇన్ US. however, theft is a serious crime. If someone has stolen $100 of groceries, you cannot trust them with the keys to the financial or inventory system, right? సో ప్రాబబ్లీ నాట్ డిపోర్టేషన్ అంటే నేను అడిగిన క్వశ్చన్స్కి రాశారు ఆయన. థెఫ్ట్ కన్విక్షన్ విల్ లైక్లీ టు బి ఏ ప్రాబ్లమ్ విత్ అనదర్ వీసా. అంటే ఇప్పటికి F1 వీసా, బట్ పోలీస్ వాళ్ళ యూట్యూబ్ వీడియోలో అది 5 ఫారెన్ ఎక్స్చేంజ్ వీసా అని ఉంది, ఫారెన్ స్టూడెంట్ ఎక్స్చేంజ్ వీసా అంటే J వీసా అనుకోవాలి. వాట్ ఎవర్, ఇప్పుడు F వీసా అయినా 5 yearsకి ఇచ్చి ఉంటారు. బట్ ఇండియా ఆనా జానా ఎగ్జిట్ అయ్యేటప్పుడు, ఎంట్రీ అయ్యేటప్పుడు వీళ్ళకి మళ్ళీ ఇలాంటి ఇంటర్వ్యూస్ నడుస్తాయి పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో కానీ. ఒకటి. 2 వీసా ఎక్స్టెన్షన్ ఓపీటీకి రావడం కష్టం అవుతుంది. మళ్ళీ H1B ఫైలింగ్ అప్పుడు కూడా లాటరీలో ఎవడే దేశీయ ఎంప్లాయర్ కాడు $10,000 ఎక్స్ట్రా ఏమని కుమ్మేస్తారు మోసాలు చేయడం కోసం. ఆ తర్వాత వాళ్ళు చేయకూడదు బేసికల్లీ, బట్ ఆ తర్వాత కూడా పికప్ అయినా ఇదే ప్రాబ్లం ఉంటుంది. ఎందుకంటే పోలీస్ కేసు ఉంది కదా. ఓకే, most US employers will not hire candidates with theft convictions. Theft conviction will pop up in a simple background check. It is certainly could, అంటే నేను ఇంతకుముందు అడిగాను డిపోర్టేషన్ ఉంటుందండి. Certainly could, but the feds the department probably won't find out until they review her criminal records again, like her next visa application, visa extension, re-entry to the US చాలా ప్రాబ్లం అవుతుందండి. లోకల్ కోర్ట్ వోంట్ డూ మచ్ అంటే నేను నా క్వశ్చన్ చదవట్లే, ఆయన ఆన్సర్లు చదివేస్తున్నాను. డూ మచ్, జస్ట్ ఎ స్మాల్ ఫైన్. హౌఎవర్ దే మస్ట్ హ్యావ్ ఏ ప్రాబ్లమ్ విత్ దేర్ నెక్స్ట్ US వీసా అప్లికేషన్. షాప్లిఫ్టింగ్ ఈజ్ a crime of moral turpitude if caught lying under oath in brackets by omitting arrest from their application. That will even worse. వాళ్ళు కాట్ లయింగ్ అండర్ ఓత్ అంటే అబద్ధం ఆడితే ఇంకా ప్రాబ్లం అవుతుంది. కన్విక్ట్ అవ్వాలి, చేశారు కదా, ప్రూఫ్ ఉంది కాబట్టి. ఇన్ ద వీడియో ద పోలీస్ ఉమెన్ సెడ్ ద స్టోర్ సెక్యూరిటీ గార్డ్ ప్రీవియస్లీ కాట్ ద ఉమెన్ స్టీలింగ్. ఇంతకుముందు కూడా వీళ్ళిద్దరు చేశారండి. వెన్ ద సెక్యూరిటీ కన్ఫ్రంటెడ్ దెమ్ దే ర్యాన్ అవే. దిస్ టైమ్ ద ఉమెన్ వర్ కాట్ అండ్ వీడియో రికార్డెడ్ వెన్ దే రిటర్న్ టు steal more. So anyone figure it out what they were talking, that they certainly weren't stealing gym membership. ఇక్కడ దాకా ఇంది చదివానండి. పాయింట్కి వస్తే నేను ఒకటి రాస్తాడు 8 నిమిషాలు పట్టింది, 6 నిమిషాలు పట్టింది పాయింట్ రాయడానికి. మీకు చిన్న కథ చెప్పాలి. చెన్నై కాన్సులేట్ బయట ఉన్నానండి, ఫాదర్తో మాట్లాడుతున్నాను, ఒక ఆయనతోటి, పెద్ద ఆయనతోటి. వాళ్ళ అబ్బాయి లోపలికి వెళ్ళి రాగానే వాడు ఏం చేశాడని బయట నుంచి రాగానే వెళ్ళే ముందు అడిగాను సెవీస్ ఫీజ్ అండి, తెలియదు అన్నాడు. సర్టిఫికెట్స్ అన్నీ ఇలా పట్టుకుని వచ్చాడు, ఫోల్డర్లో వచ్చి పైకి ఇలా ఇసిరేసాడు. నేను షాక్ అయిపోయాను. ఏంటంటే వీసా వచ్చిందంట, సెవీస్ ఫీజు కూడా తెలియదు. చాలా యంగ్, 20 years. ఇప్పుడు ఈ అమ్మాయి 20 years 22 ఎలాగో బీట్. అక్కడక్కడ under 13, under 19, under 21 డిఫరెంట్ ట్రీట్మెంట్ ఉంటుందండి. మైనర్స్ కింద వస్తారు కాబట్టి. ఇంకో అమ్మాయి 22 మేజర్.
వాళ్ళ ఫాదర్ని విసిరేసాడు. నాకు జాలేసింది, ఎందుకంటే బీటెక్ అయ్యాక ఇండియాలో హ్యాపీ డేస్ సినిమా లాగా లైఫ్ చాలా బాగుంటుంది సార్. అక్కడి నుంచి అమెరికా దొబ్బుకొచ్చి దింకొస్తే ఇక్కడ ఫక్ ఆఫ్ ఏముండదని ఇటు నుంచి చెప్తే ఎవరు నమ్మడు. తర్వాత అక్కడ ఎంజాయ్ చేసి వర్క్ చేసి రావచ్చు కదా, ఇది నేను అనేది రావద్దని ఎక్కడ అన్నట్లా, చాలా తప్పలా అంటే. సో తర్వాత వాళ్ళ నాన్న వచ్చి చెప్పాడు, అబ్బాయి వాళ్ళ నాన్నగారు, మా ఊర్లో కర్నూలు రెడ్డి గారుగా వాళ్ళ అబ్బాయికి అమెరికా పంపాడు సార్, నేను కూడా రెడ్డి ఆడికి వస్తే మాకు రాబోవడం ఏంటనే నేను కూడా కసిగా తీసుకుని మొన్న అమెరికా పంపేస్తున్నాను. అరే నీ అమ్మ మీ ఊర్లో ఎవడో రెడ్డిగాడు బుడ్డిగాడు కొడుకు వీసా వస్తే నీకేంట్రా బాబు, పులిని చూసి నెక్కవాత పెట్టుకుందని. ఇండియాలో ప్లస్ గుద్దవలసిన డబ్బులు ఉన్నాయి వాళ్ళకి. ద వే హీ టాక్స్ అవసరం లేదు కదా, అంటే ప్రెస్టేజ్ కోసం పిల్లల్ని అమెరికా తోసేస్తున్నారు. ఇప్పుడు వీళ్ళిద్దరిని కూడా నిన్న నాకు చాలాసేపు దాన్ని నిద్రట్లేదని బాధ వచ్చింది, ఎందుకంటే వాళ్ళు చాలా యంగ్ ఆకతాయి పిల్లల్లాగా ఉన్నారు వాళ్ళు. ఇప్పుడు చూడండి, కిరాణా షాప్కి వెళ్ళి షాప్ ఓనర్ లోపలికి వెళ్ళి ఏదో తెచ్చే లోపల గ్లాస్లోంచి అందులోంచి ఏదో చాక్లెట్లు ఎక్స్ట్రా తీసుకునే కుర్రాళ్ళు ఎలా చేస్తారో అలా అనిపించారు. ఒకసారి దొంగతనం చేయడానికి వెళ్తే పట్టుబడినప్పుడు మళ్ళీ రెండోసారి కూడా అదే షాప్కి వెళ్ళారంటే వాళ్ళకి బుర్రలేదని అనుకోవాలంటే వాళ్ళకి రాంగ్ ఐడియా ఎవరు ఇచ్చారో తెలియదు. ఇద్దరిలో ఎవరో ఒకళ్ళు డెఫినెట్లీ మంచి వాళ్ళు అయి ఉండాలి, ఇంకోళ్ళు పాడు చేసి ఉండొచ్చు అన్నాడు అని. కొనుక్కోవచ్చు కదా డబ్బులు ఉన్నప్పుడు, దొబ్బుడే రోగమా, అదొకటి. సెకండ్ ఇంకో ఆయన ఎవరు రాశారు, గూగుల్లో అంతా వీళ్ళ నేమ్సే పాపప్ అవుతుంది వాళ్ళ పేరెంట్స్కి ఎంత ఇదని. నాకు కూడా చాలా బాధ వస్తుంది. 20 ఏళ్ళు అంటే ఇట్స్ లైక్ మై సన్ ఏజ్ అని అనుకోవాలి కదా. సిస్టర్ అని కూడా లేదు, సిస్టర్ అని కూడా లేదు, మన పిల్లలతో సమానం. అదొక బాధ. సెకండ్ వీళ్ళ మొత్తం జీవితం ఎమ్మగొడిసిపోయింది సార్ అమెరికాలో. ఇండియా వెళ్ళినా కూడా ఎక్కడైనా జాబ్స్ ఉంటాయో మనకి తెలియదు, అక్కడ జాబ్స్ బ్యాక్గ్రౌండ్ చెక్. కానీ ఇక్కడ ఏంటంటే వీళ్ళు ఇండియా వెళ్ళినా రీఎంట్రీ ప్రాబ్లం అవుతుంది. సెకండ్ వీళ్ళు ఇండియా వెళ్ళి ఇక్కడున్న ఒకవేళ ఇండియా వెళ్ళరనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఓపీటీ రావడం కష్టం అవుతుంది. కాలేజీలో స్టడీస్, యూనివర్సిటీ యాక్సెప్ట్ చేస్తుందా పోలీస్ కేసు, థెఫ్ట్ కేసు ఉంటే. నెక్స్ట్ తర్వాత వీళ్ళు ఏ జాబ్స్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా అది బ్యాక్గ్రౌండ్ చెక్లో పాపం ఇంకా ఎస్ఎస్ఎన్ఏ రాలేదు వీళ్ళకి. అది దట్స్ ఈవెన్ అంటే ఇంతకుముందు ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. ఒక స్టూడెంట్ అపార్ట్మెంట్ మేనేజ్మెంట్ ఆఫీస్ని గుద్దేశాడు, డ్రైవింగ్ లైసెన్స్ ఎస్ఎస్ఎన్ ఏమీ లేకుండానే. అసలు షాక్ అయిపోయాను నేను. అసలు ఎస్ఎస్ఎన్ లేకపోతే వీళ్ళ క్రైమ్ అయినా వీళ్ళకి అటాచ్ చేసి రిజిస్టర్ చేయాలన్నా వీళ్ళ సిస్టంలో లేరు కదా. సో అది చాలా ఇది అనమాట, అదొకటి. తర్వాత వీళ్ళ పేర్లు చెప్పొద్దని నాకు చాలామంది కామెంట్లు రాశారండి. నేను చెప్పడం ఏంటారు బాబు, పోలీసు డిపార్ట్మెంటే లింక్ March 19th రిలీజ్ చేసింది. యూఎస్ టెక్ వర్కర్స్ వాళ్ళు ఎవడైనా డిస్ప్లేస్డ్ అమెరికన్స్ గ్రూప్ అనమాట, ఎవడైనా ఇండియన్ ఒక్క తప్పు చేస్తే ఏక్ దెంగేదో రెడీగా ఉంటారు వాళ్ళు. సో వాళ్ళకి ఇలాంటి దొరికింది కదా మరి వీడియో, అది తెలిసింది, వాళ్ళు ఫాలో అవుతుందని కూడా నాకు తెలిసింది. ప్రతి వాడు వెళ్ళి హోబోకాన్లో ఒక ఇన్సిడెంట్ అయిందండి జెర్సీ సిటీ దగ్గర. అక్కడికి వెళ్ళి మనకు అయిందని ఎలా తెలుస్తుంది, అదేం పాపప్ అయిన న్యూస్లో వచ్చావు కదా. పెద్ద కంట్రీ 50 స్టేట్స్ ఉన్నాయి, బోల్డ్ అంత ఇన్సిడెంట్స్ అవుతాయి. ప్లస్ పొద్దున్న ఇందాక కూడా ఎక్స్ అని అనాలి, అతను ఎవడో కామెంట్ రాశాడు. ఏమని రాశాడంటే ఇది బాగానే ఉంది బట్ వాళ్ళు ఎవరో ఎంతమందో లిస్ట్ పంపాడు, వాళ్ళు అరెస్ట్ అయిపోయారు, వాళ్ళు చనిపోయారు, వాళ్ళ కేసులు ఏమయ్యాయి అన్నాడు. వాళ్ళకి ఏమైంది అది రిప్లై ఇచ్చాడు ఆయన, జగదీష్ అంటే అతని పేరు. వేరియస్ న్యూస్ ఛానల్స్ till today there is no major action taken since no arrest made, something put under the carpet అని రాశాడు ఆయన. ఇలాగేవో రాస్తారు, ఇదైంది అదైంది. నేనేం డిఫెండ్ చేయట్లేదు గురు, అమెరికన్ ప్రొటెక్ట్ చేయడానికి వాటెవర్, బట్ అలా ఉంటుంది. కానీ పేరెంట్స్కి ఎంత బాధ, అప్పు చేసి వచ్చి ఉంటారు, పంపించుంటారు, డబ్బులున్నా కూడా వాళ్ళ పిల్లలు వేరే కంట్రీలో ఇలా అయిపోతే ఎలాగ. వీళ్ళకి ఎవరెవరో ఏవో అడ్వైజ్ ఇవ్వచ్చండి, బట్ బెస్ట్ థింగ్ వీళ్ళు ఇండియా వెళ్ళిపోతే యాజ్ సూన్ యాజ్ బెయిల్ మీద రిలీజ్ అయినా వీళ్ళని కలవడానికి ఎవరైనా వెళ్ళినా కూడా ప్రాబ్లం అవుద్ది అనమాట, అన్లెస్ దే ఆర్ రియల్లీ లీగల్ అటార్నీస్. నెక్స్ట్ ఇంతకుముందు కూడా ఫార్మింగ్టన్ ఇక్కడ యూనివర్సిటీ కేసు అరెస్ట్ అయినప్పుడు వాళ్ళ విజయవాడ నుంచి పాపం ఒక పెద్ద ఆయన ఈమెయిల్లోనే రాశారు సబ్జెక్ట్ అంతా, మీరు ఈమెయిలే అన్నారు, ఫోన్ వద్దన్నారు కదా, అందుకని మీకోసం ఇది రాశానండి అని.
వాళ్ళ అల్లుడు వాళ్ళ ఇండియాలో వాళ్ళ కూతుర్ని పాపం 2 కోట్లు కట్నం ఇచ్చారంట. మాది చౌదరి సార్ అని రాశారు. 2 కోట్లు కట్నం ఇస్తే F2 వీసా అమ్మాయికి 2 సార్లు రిఫ్యూజ్ అయిపోయింది, రాలే. ఎందుకంటే ఇతను F1 మీద ఉండి క్రైమ్ చేస్తున్నాడు. ఆ అమ్మాయిని జాబ్ GRE టోఫెల్ అన్నీ రాయించాడంట బలవంతంగా. ఇక్కడ ICA సెటప్ చేసిన ఫేక్ యూనివర్సిటీలో గుసాయించిపోయాడు. ఎందుకు? కాలిఫోర్నియాలో చదువుతున్న Day1 CPT స్కాలర్స్ అందరినీ జాయిన్ చేయించి Day1 CPT ఇప్పిద్దామని. ఇక్కడ మా ఇంటి దగ్గరే ఉంది ఆ యూనివర్సిటీ. అప్పుడు పెట్టినప్పుడు నేను వెళ్దాం కెమెరా వేసుకుని అని అనుకున్నాను. కానీ అమెరికాలో జర్నలిజం అలా ఉండదండి. TV9 లాగా ఇంట్లో ఇంటికి గొట్టం పట్టుకుని బెడ్రూమ్లోకి వెళ్తున్నాడు. అది ఇక్కడ ముందు మనల్ని వేసేస్తారు లోపల. ఏం చేసావు, ఎందుకు వచ్చావు, నీకేంటి సంబంధం, ఇలాంటివన్నీ ఉంటాయి. జర్నలిస్టులు కూడా కొంతవరకే లోపలికి వెళ్ళిపోరు వాళ్ళు. అయిపోయింది అంటే మనం పులిబోన్లోకి వెళ్ళి ఇరుక్కున్నట్టు ఉంటుంది. మనకు అవసరం లేదు, మనం చేయకూడదు కదా. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఆయన కాల్ చేసినప్పుడు నాకు మా అల్లుడు తప్పించి తిరుగుతున్నాడు అండి అమెరికా అంటే, ఆయన వీడియోలు చూడమని చెప్పండి, కావాలంటే నేను వీడియో పెడతాను మెసేజ్ చేసి వెళ్ళిపోమండి ఇండియా అంటే, మిమ్మల్ని కూడా తిడతాడు సార్, వెండి సార్ అన్నాడు. ఆయన మామగారు కాబట్టి పాపం అంత ఇదిగా ఫీల్ అయ్యారు. అది బాధ. ఇలా ఉంటుందండి. ఇలాంటి అడ్వైజులు కూడా ఎవరో అంటే అమెరికా వెళ్ళొద్దు ఇక్కడే ఉండని ఎవడో దిక్కుమాల అడ్వైజ్ ఇస్తారు వీళ్ళిద్దరికి. నేను వాళ్ళ తల్లిదండ్రులు చూస్తే కనుక వీడియో చెప్తున్నాను. వాళ్ళు నాకు సాధ్యమైనంత తొందరగా పోయండి డబ్బులు, మీకు పిల్లలు ఇంపార్టెంట్ కదా, ఇండియా తెప్పించుకుంటే బెటర్. మళ్ళీ ఎవడో రాస్తే కామెంట్లో మర్డర్లు చేసిన వాళ్ళు ఉన్నారు, మనభంగాలు చేసిన వాళ్ళు ఉన్నారు, ఇదేమైంది అలా ఉండొచ్చు కదా ఏదో అంటాడు. అది కుదరదు కదా, కేసు టు కేసు. సెకండ్ ఇంకోటి ఏదో చెప్దాం ఉన్నాను సార్, కేసు టు కేసు. సెకండ్ ఏంటంటే అటార్నీ ఫీజులు దొబ్బేస్తారు ఇక్కడ. మా ఇంటి ఎదురుగుండా మా ఇంటి పక్కన నైబరు 3 డ్రంకన్ డ్రైవ్స్ ఉన్నాయి. న్యూ జెర్సీలో ఉండేవాడు, పోలార్ రేస్ కంపెనీ, వర్క్ ఫ్రమ్ హోమ్ దోస్ డేస్ 2011. నేను వెళ్ళి బెడ్కి ఆయన కట్టేశారు. నాకు నిన్న కూడా వీడియో చూసినప్పుడు చాలా బాధ వేసింది. ఎందుకంటే హ్యాండ్ కఫ్ పెట్టినప్పుడు మీకు చెయ్యంత ఇక్కడ రెడ్గా అయిపోతుంది. అతను 3 times అరెస్ట్ చేశారంటే కెన్ యూ ఇమాజిన్. ఇంక నెక్స్ట్ టైం అయితే జైలుకి వెళ్ళిపోతావు అని చెప్పేశాడు ఆయన పోలీస్. డాక్టర్ అడిగాడు ఊఈజీ అన్నాడు, నీకు ఏమవుతాడు అని అన్నాడు. మా నైబర్ వాళ్ళ వైఫ్ చెప్పొచ్చు ఇన్ఫర్మేషన్ అంటే అప్పుడు డాక్టర్ చెప్పాడు ఈజ్ క్రానిక్ ఆల్కహాలిక్. కంటిన్యూస్గా మందు తాగేసి అబద్ధాలు ఆడతాడు, ప్లస్ జేబులో విస్కీ బాటిల్ పెట్టుకుంటాడు, గుట్కా ఇవన్నీ ఉన్న యాక్షన్ చేయకూడదు, ఎంప్లాయర్ బొక్క. కానీ పోలారేస్ ఇవన్నీ అయ్యి రిలీజ్ అయ్యి వచ్చాక కూడా ఫ్లోరిడా వెళ్తామా ఉంటుంది, వైఫ్ వద్దని ఇండియా టికెట్లు అడిగి వెళ్ళిపోయారు. సో ఒక్కని వాళ్ళ పిల్లలు ఇక్కడ బాగా చదువుకుని ఉండేవారు కదా, యంగ్ స్కూల్. పాపం ఫాదర్ ఇలా అయిన వల్ల మొత్తం ఫ్యామిలీ డిస్ట్రాయ్ అయిపోయింది, వెళ్ళిపోయారు ఇండియా. అక్కడ బాగానే ఉంటారు, మనకు తెలియదు. అది ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు వీళ్ళ కేసులు కూడా అలాగా అటార్నీలు కొట్టేస్తారు డబ్బులు చేయడానికి. అదంతా తలకాయ నొప్పులు కదా. బెస్ట్ ఆప్షన్ వెళ్ళిపోతే వాళ్ళ లైఫ్ సుఖం ఉంటుంది, పేరెంట్స్ కూడా హ్యాపీగా ఉంటారు. రాదర్ దాన్ని ఇక్కడే ఉండి స్ట్రగుల్ అయ్యి ఫైటింగ్ చేస్తూ ఏం సాధిస్తారు. ప్లస్ పేరెంట్స్ కూడా ఎందుకు వీళ్ళని పంపేశారా అని బాధ అనిపిస్తుంది. చిన్న లైఫ్ కదా సార్, వాళ్ళు ఇండియాలో వర్క్ చేయాలి, ఇండియా లైఫ్ ఎంజాయ్ చేయాలి. అలాంటి 10 ఏళ్ళు వర్క్ చేసాం, ఎక్స్ అయిపోయాం. ఇండియాలో వేరే కంట్రీ చూడాలి, మైక్రో MCSE చేసాం, దోస్ డేస్ 95, 96 వెళ్ళాలని ఒక జీలు ఉండేది. కానీ ఇప్పటికీ వెళ్ళిపోవాలి, సుడిగుండంలో చిక్కుపోయాని అనిపిస్తుంది. నిన్న కూడా మా గవర్నమెంట్ దోస్తు ఆయనతో మాట్లాడితే అన్నారు, ఈ టాపిక్ వేరే, వాడు కన్నింగ్ అమెరికా వచ్చేసి ఇక్కడ ఏదో 50 ఎకరాలు కొనేసాడు అంటే టెక్సస్లోనే. ఇక్కడ ఆయన అన్నాడు, ఏదో చెప్దాం ఉన్నాను సార్, నేను ఏదో చెప్పాడు, పిల్లలకి గ్రాండ్ పేరెంట్స్ మీద ఎఫెక్షన్ ఉంటుందా అని అడిగారు. నాకు చాలా బాధ అనిపించింది. ఎందుకంటే నాదే తప్పు, అమెరికా వచ్చిన పేరెంట్స్దే తప్పు. ఎందుకంటే వాళ్ళు గ్రాండ్ పేరెంట్ డిస్కనెక్ట్ చేసి తీసుకొచ్చేసారు కదా. అమెరికాలో ఉన్న ప్రతి భారతీయుడిది నా ఏజ్ వాళ్ళ ఫాల్టేనండి. ఎందుకంటే మనం తాత బామ్మల అమ్మ సైడ్ నాన్న సైడ్ నాన్న ఎంజాయ్ చేసాం కదా, తాతల్ని బామ్మల్ని వాళ్ళతో మాట్లాడాము, ఎంజాయ్ చేసాం. మరి దుబ్బడ రోగం మనం ఎందుకు డిస్కనెక్ట్ చేసి $10,000 కోసం దెంగించుకుని బూతులు వస్తాయి సార్. ఎమ్మగుడ్డానికి పిల్లల తాతలతో డిస్కనెక్ట్ చేసి వీసాల ప్రాబ్లం అంటాం, డబ్బులు అంటాం, గ్రీన్ కార్డు ఉంటే ఎలా లేవంటావు, సిటిజన్షిప్ ఉంటే ఇంకోటి అంటాం. ఇవంతా మన ఫాల్టే కదా. అదే చెప్పాను, మనం అడ్మిట్ చేయాలి. నేను అడ్మిట్ చేస్తున్నాను సార్, ఇది మన ఫాల్టే.
ఎమ్మగుడ్డానికి వచ్చాము, సుడిగుండంలో చిక్కుపోయాము, మళ్ళీ ఎప్పుడు బయటపడతామో తెలియదు అని చెప్పాను. ఆయన ఫంక్షన్కి వెళ్ళారు. కొంతమంది గవర్నమెంట్ ఎక్స్ కొలీగ్స్ వాళ్ళ పిల్లల పెళ్ళిళ్ళకి పిలిస్తే వెళ్తే ఆయన ఇదే చెప్పాడంట. అంటే ఆయన ఎక్స్పెక్ట్లో ఆయన అనాలిసిస్ చెప్పాడు. వాళ్ళ అత్త పిల్లలు ఎవరో వెళ్ళారని, అమెరికా వెళ్ళే సుడిగుండంలో చిక్కుపోయాడని. సో అప్పుడు ఆయన కూడా నన్ను ఎక్కడైనా పార్టీలకి వెళ్తే, మందు పార్టీలకి, ఇప్పుడు అమెరికా బీచ్ చూడరా అని ఇంట్రడ్యూస్ చేస్తున్నాడు. అది సినిమాలో జోక్ కూడా ఉంది. నాకు అర్థం కాలేదు, ఎందుకంటే వీసాలు అన్నిసార్లు అటెంప్ట్ చేసి రాకపోయేసరికి ప్రతి వాడికి ఇక్కడ అమెరికా వెళ్తాడనేవారు. పూర్వం చూడండి ఏఎంఐ చేస్తాడనేవారు, అది ఎప్పటికీ అవ్వదు. సిఏ చేస్తున్నాడనేవారు పూర్వం. అలాగే ఇక్కడ అమెరికా వీసాలకి ట్రై చేసి ఇప్పుడు చూస్తే ఆన్లైన్లో అందరూ ఐఏఎస్ ప్రిపేర్ అవుతున్నాను, అదో పెద్ద క్వాలిఫికేషన్ లాగా. సో అలాగా మా టైంలో కూడా ఇంటర్ పోతే పేపరు ఎంసెట్ ప్రిపేర్ అవుతున్నాం అనేవారు అండి. ఇవన్నీ కామన్ సమాజంలోగా. సో ఈ అమ్మాయి విషయంలో వాళ్ళిద్దరిది కొంత తప్పు, పేరెంట్స్ తప్పు, వాళ్ళు గైడ్ చేసిన టీచర్స్ తప్పు, సమాజం కూడా కొంత తప్పు, వాళ్ళ ఫ్రెండ్స్ పేర్స్ తప్పు. ఇక్కడికి వచ్చాక వాళ్ళ రూమ్మేట్లు ఆవిడ కనీసం నాలంటాడు ఆవిడ వీడియో అయినా చూసి ఇవి మీకే తెలియాలి F1 మీద ఇలా చేయకండి ఇది ఉంటుందని కూడా చెప్తున్నాను కదా. ఇలా చెయ్యొద్దని అన్నట్లు ఇలా చేస్తే ఇలా అవుతుందని చెప్తున్నాను. చేయొద్దని చెప్పడానికి నేనే మహాత్మా గాంధీ. ఇంకోటి డ్రింక్స్ కూడా చెప్పాలి. అదేంటంటే చాలామంది ఇండియన్స్కి ఇక్కడ దోల అలవాటు ఉందండి. లంజగొడుకులు, లంజముండలు, వాట్ ఎవర్ ద జెండర్, ఫుల్గా తాగేసి బార్ పబ్లకి వెళ్ళి, అసలు ఇంట్లో కూర్చొని తాగొచ్చు కదా, మిమ్మల్ని బార్ పబ్కి ఎవడు వెళ్ళమన్నాడు, వెళ్ళేసి పక్కనే గెలుపుతారు. నీకన్నా నేనే గొప్పండి, టాలెంట్ ఉందంటే వాడు కారు ట్రంక్లోకి వెళ్ళి గన్ తీసుకొచ్చి పేల్చి పారదండి. అలా చేశారు కదా, చాలా చోట్ల అయింది. మొన్నవాడు వర్జీనియా CEO అంట, ఆయన చితక బాధేశారంట బార్లో, అమెరికన్. వాడు ఫోటో ఒకటే రిలీజ్ అయింది ఇదే అని. తర్వాత చితక బాధేస్తే ఏడుస్తున్నారు. అదంతా ఖండిస్తున్నాను నేను కూడా. కానీ మీరు బార్లోకి వెళ్ళి తెప్ప తాగి వామిటింగ్ వచ్చేదాకా తాగి మళ్ళీ వాళ్ళు ఎవరిని పక్కన అమెరికన్ గురు, నీ టాలెంట్ ఉంటే ఓ వీసా మీద రావాలి, కంపెనీ పెట్టాలి, ఏదో చేయాలి. బార్లోకి వెళ్ళి ఆడిని గెలుక్కోవడం. మన వాళ్ళు ఏంటంటే సడన్గా దేశం మీద ప్రేమ లేకపోతే టాలెంట్ గుర్తు వచ్చేస్తాయి. బయట అమెరికన్ ఎవరినో చూడగానే బావుర్లో బాబుల్లో ఆడు కాలుద్దా, వాళ్ళు మన జోలికి ఉత్తినే రారండి. రోడ్డు మీద ఉన్న గన్ పాయింట్లో అడిగి డాలర్ల కోసం అడిగితే ఇస్తే గొడవ ఉండదు, రెసిస్ట్ చేయకూడదు. సో అలాంటివన్నీ ఇప్పుడు ఆ కామెంట్లు రాస్తే దానికి అంతమే ఉంటుంది. ధన్యవాదాలు మాస్టర్. ఉగాది శుభాకాంక్షలు అండి అందరికీ. నేను ఇప్పుడే ఇంగ్లీష్లో చేశాను, అదే తెలుగులో చెప్తున్నాను, మన భాష కదా. నేను వీడియో చూశానండి, 19 minutes ఉంది. అది చూసినంతసేపు నేను తెలుగు అమ్మాలేమో వీళ్ళు అనుకున్నాను. US టెక్ వర్కర్స్ అన్న వాళ్ళు పోస్ట్ చేశారు ఆ వీడియో ట్విట్టర్లో, Xలో. చూస్తే అందులో ఉంది, కామెంట్స్ కూడా చూశాను. అప్పటికే వాళ్ళు కొంతమంది రాశారు తెలుగు అని, బట్ నేను చూసిన తెలుగు వాళ్ళే అని. ట్రాజడీ ఏంటంటే అమెరికా మొత్తం మీకు బాడీ షాపులు, కన్సల్టెన్సీలు, గ్రోసరీలు, ఐరింగ్ మేనేజర్లు అందరూ తెలుగు వాళ్ళే కదా. ఒక దొంగతనం జరిగిందనుకోండి, మన తెలుగు వాళ్ళు అంతే ఇంతే అని స్టాంప్ వేసి పడేసి ఆన్లైన్లో అమెరికన్స్ కామెంట్స్ రాస్తారు. అది ఎంత షేమ్ సార్ మన కంట్రీకి, తెలుగు వాళ్ళకైనా. ఆ అమ్మాయిని అరెస్ట్ చేసి తీసుకెళ్తుంటే H1B ప్రాసెస్కి ఎఫెక్ట్ అవుతుంది, జాబ్కి ఎఫెక్ట్ అవుతుంది, ఇలాంటి క్వశ్చన్లు అన్నీ అడిగినట్టుంది. మీకు ఇండియాలో ఉన్న వాళ్ళు చాలామంది తెలియదు కదా. అదేంటంటే ఇప్పుడు నేను 10 షాప్కి వెళ్ళానండి, ఎన్నో షాప్ 10 బాటిల్స్ కొన్నాను, బట్ నేను ఒక బాటిల్కే డబ్బులు పే చేశాను. ఎగ్జాంపుల్ కోట్ చేస్తున్నాను, ఓకే. ఈ ఒక బాటిల్ 9 వాటర్ బాటిల్స్ అక్కడ ట్రాలీలో వదిలేసాను కావాలని. కౌంటర్ దగ్గర పే చేయలే, సెల్ఫ్ పెయిడ్ ఆర్ మాన్యువల్ పేమెంట్ సిస్టమ్ వాట్ ఎవర్. నేను షాప్ నుంచి బయటకు వెళ్ళేటప్పుడు గుయ్యి అని మోగుద్ది అనమాట డోర్ దగ్గర. మన వాళ్ళు ఏం చేస్తారు, కొంతమంది పీకేస్తారు, మోగదు కదా అని, బట్ స్టిల్ మోగుద్ది. వాళ్ళు అయితే వాళ్ళు కెమెరాలో చూస్తారు మోగకపోయిన. వాళ్ళు అప్పుడు వెంటనే వచ్చి మిమ్మల్ని వాళ్ళ కస్టడీ రూమ్లోకి తీసుకుపోతారు. తీసుకుపోయి మీకు ఫామ్ ఇచ్చి అన్నీ రాసి అప్పటికే 911 కాల్ చేసేస్తారు. కాప్ వచ్చేస్తారు. కాప్ వచ్చినప్పుడు ఆ బాడీ కమ్ రికార్డ్ చేసింది రిలీజ్ చేశారనమాట. కాప్స్ కూడా వాళ్ళు వీడియోలో చూస్తారు ఏది జరిగింది లేదని. వాళ్ళు ఒక నిర్ధారణకు వచ్చాక ఎస్ క్రైమ్ చేశారు. వీళ్ళు ఏం చెప్తున్నారంటే మేము పెప్సీ కొనుక్కున్నాం, పెప్సీ తాగడానికి వెళ్ళాము, ఏం పెప్సీ ఇవన్నీ అడిగారు వాళ్ళు. దే బోత్ టెల్లింగ్ ద సేమ్ లైన్ బట్ దే బోత్ గెట్ కాట్ అనమాట ఆన్ ద కెమెరా.
సో పెప్సీ తాగడానికి వెళ్ళాం, ఈ మధ్యలో అతను వచ్చేసి లాగేశాడు అని. సో బ్యాగ్లో కూరేశారు సామాన్లన్నీ, బయటికి వెళ్ళిపోతున్నారు. బయటికి వెళ్ళిపోయాక ఒక కొన్ని ఐటమ్స్కి పే చేశారు. అంటే సబ్జెక్ట్ కరెక్షన్స్ $155 చిల్లర అయింది. మరి $800 పే చేస్తారు. అసలు నాకు అర్థం కాదు. ఏంటంటే ఎక్కడ చూసినా కెమెరాలు ఉంటాయి, ఒక ఉచ్చబోసుకునే బాత్రూంలో తప్ప. అక్కడ కూడా ఉన్నాయి కూడా మనకు తెలియదు. అన్నీ ఉన్నా కూడా వాళ్ళు ఒక బ్యాగ్ తెచ్చుకొని అందులో సామాన్లు దాచేసి పే చేయకుండా బయటకు వెళ్తారో అనేది నాకు ఇప్పటికీ అర్థం అవ్వట్లేదు. వీళ్ళ పేరెంట్స్ వెల్ ఆఫ్ అయి ఉంటారు, ఎందుకంటే బ్యాంక్ లోన్లు తీసి పంపాలి కదా. పంపాక వీళ్ళు ఇక్కడికి ఇలా చేస్తే ఎలాగా? అది కూడా $100, $155 మైనస్ $8 కొట్టండి. సో $140 చేంజ్, $140 చేంజ్కి మీరు మొత్తం కెరీర్ అమ్ముకూడిసిపోయింది కదా. ప్లస్ గ్రీన్ కార్డు ఉన్నవాడు దొంగతనం చేయమవుతుంది నాకు తెలియదు, కానీ నాన్ ఇమిగ్రెంట్స్ అయితే అమ్ముకూడిసిపోద్ది సరే లైఫ్. ఫ్లైట్ ఎక్కించి డిపోర్ట్ చేసేస్తారు వాళ్ళని. నాన్ ఇమిగ్రెంట్స్ అన్లెస్ వాళ్ళు అటార్నీల దగ్గరికి వెళ్ళి డబ్బులు పెట్టుకునేవో. బట్ ఆ రికార్డులో ఇంకా ఎస్ఎస్ఎన్ఏ రాలేదండి వాళ్ళకి. ఐడి కార్డు ఉందండి యూనివర్సిటీ ఏదో, ఆ ఎస్ఎస్ఎన్లో యాడ్ అవుతుంది వీడు షాప్ లిఫ్ట్ అరెస్టెడ్. ఇది మీకు బ్యాక్గ్రౌండ్ చెక్లో ఎవడో జాబ్ అయ్యేవాడు ఐటీ కంపెనీస్లో. మీరు బేసికలీ థీఫ్ కదా, ఆ స్టాంప్ ఉండిపోతుంది అమెరికాలో. చాలా డేంజర్ అది. గ్రీన్ కార్డ్ ఏంటి అసలు H1B ఎఫెక్ట్ అయిపోతుంది ప్రాసెస్ మీకు. సో కేర్ఫుల్ ఉండండి. ఇది తెలియదని నేను ఎలా అనుకుంటాను. మీరు అమెరికా గురించి ఒక కంట్రీకి ఎంఎస్కి హైయర్ స్టడీస్కి వెళ్తున్నారంటే అంతా రీసెర్చ్ చేయాలి కదా మాస్టర్. ఆ వీడియో సార్ మనము అప్లోడ్ చేయకూడదు, బట్ లింక్ పెడతాను చూడండి. ధన్యవాదాలు మాస్టర్. Friends, happy Ugadi for all the Telugu people who are celebrating it. Ugadi is a new year in India. I just saw a video. US tech workers, I follow them on Twitter. Now it's called X, right? Maybe the 17 minutes, let us consider it's around 18 minutes video. Sorry, 19 minutes. It's a body camera of a cops. 2 Telugu girls. I didn't read comments before I watched that video on the X, but later I realized they already posted it's Telugu people. 2 Telugu girls, age 20 or 21, 22, subject to corrections. They were arrested and taken to the police headquarters there. What is that I don't understand is there are cameras everywhere in Western countries. It's not India, right? Like shoplifting is you buy one item, okay, but in your bag or the trolley you have another 10 items. You paid bill for the dollars, whatever, card or cash, for only 1 items, but for remaining 10 items you didn't pay wantedly. You went out of the store and there will be a buzzer or sound at the door it comes, or sometimes may not. But whoever watching you on the cameras will come and take you to their custody room, whatever. So then it's called the remaining 10 items, whatever you didn't pay, it's called stealing. It's called shoplifting in US terms. Then you are gone. Most likely if you are not a green card holder, GC I don't know, but non-immigrants, they will be deported because it's a crime. You committed a crime, you are arrested, means your life get fucked up in US. So better go back to India or home country is the only better option or best option. That is one. Second, many people they steal I don't see many, but some people they remove the tag and try to see, like it won't buzz right at the entrance. That also very dangerous thing. So when I watched the video, sorry, I felt like so sad. They might have taken huge loan, right? In India, their parents are well off. How can they do pretty things, man? I don't know. No comment. Law will take its own course. That is the beauty of America. You see, they bring great shame to India, as one gentleman wrote. Then I said, yes, in spite of cameras, they are stealing and took huge loans for the studies and stealing items for $100 is what I wrote. And US take
They are basically displaced Americans and Americans fighting for. They wrote comments, and this girl in the car. Sorry, in the co-op's car. She's asking, will this affect us for H1B process or any job? Officer said in quotes, yes. If they run your information, it's going to show that you are arrested. Once you are arrested, you will not get any job. Especially in IT. Most Indians means IT, right? And the US Tech workers posted some of the stuff also. Where are they? Basically, Telugu people means thieves is what Americans are thinking online. Man. So sad. I mean, because you see body shops, corrupted hiring managers, everywhere Telugu people, and if one Telugu guy get arrested, one or two, then news will blast here. And they also posted the link how Telugu Indian graduates should that article also. So sad. Thank you, friends.